ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్బల్ టాలీ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏం లేదనమాట. సో ఓవరాల్గా ఈ వీక్ మీకు లవ్ వైజ్గా అండ్ కెరియర్ వైజ్గా హెల్త్ వైజ్గా ఎలా ఉంటుందో చూసేద్దామా. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఎక్కడైనా డైలీ 1 ఫీడింగ్ క్వశ్చన్ కాబట్టి డెఫినెట్లీ నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాట్సాప్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను అనమాట. సో ఈ వీక్ మీకు ఓవరాల్గా లవ్ వైజ్గా అయితే పాజిటివ్గానే ఉంది. ఐ థింక్ మోస్ట్లీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇన్ కేస్ నో కాంటాక్ట్ ఉంటే నో కాంటాక్ట్ అవుతారని నేను చెప్పను, కానీ బట్ సంథింగ్ ఒక పాజిటివ్ చేంజ్ అనేది వస్తుందని చెప్తాను ఈ వీక్లో. అంటే మీ పర్సన్ మీ గురించి ఏమైనా ఆలోచించడం కానీ, లేదంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు కదా, సో అతను ఏమన్నా మీ దగ్గరికి ఏమైనా ట్రావెల్ చేసి ఏదైనా సర్ప్రైజ్ చేయడం కానీ అలాంటివి కనపడుతున్నాయి. ఓన్లీ ఫర్ ఫ్యూ పీపుల్స్ అనమాట. అండ్ సెకండ్, కెరియర్ వైజ్గా అయితే సో బాగానే ఉంది, బట్ ఓవర్గా థింక్ చేస్తారు ఈ వీక్ మొత్తం. సో అలా అయితే ఉండకండి. సో దాన్ని ఓవర్కమ్ చేయండి, కానీ ఓవర్ థింక్ అయితే చేయకండి. ఇప్పుడు కెరియర్ వైజ్గా ఇన్ కేస్ మీకు అది జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదన్నా కానీ సో ఇది అవుతుందా కాదా, ఇది జరుగుతుందా లేదా అనే మైండ్ సెట్లు అయితే ఉండకండి. సో ఎవ్రీథింగ్ మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి, పాజిటివ్గా ఉండండి. డెఫినెట్లీ యూనివర్స్ మీకు దారి చూపిస్తుంది. ఓకేనా? ఓవర్ థింక్ చేసేసి దాన్ని నెగిటివ్గా చేంజ్ చేసుకోవద్దండి, అది మీకు మెసేజ్. అండ్ హెల్త్ వైజ్గా అయితే కూడా కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి. అంటే ఇట్స్ నాట్ ఏ మైనర్ ఇష్యూసే, కానీ మీరు వేరే ప్రెషర్స్ పెట్టేసి ఎక్కువ హార్డ్ వర్క్ చేసేసి మీ హెల్త్ని కేర్ చేసుకోకుండా అయితే ఉండొద్దు. ఓకేనా? మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఈ వీక్లో. ఓకేనా? ఓవర్గా స్ట్రెస్ తీసుకోవద్దండి, అండ్ వేరే వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకోవద్దండి ఈ వీక్లో. థ్యాంక్ యూ, బాయ్.